ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం. ఆ గొప్ప దేవుని ఆరాధించడానికి, మన జీవితంలో ఆ గొప్ప దేవుడు చేసినటువంటి మేలులకు స్తోత్రాలు తెలియచేయడానికి మనమందరం కూడా వచ్చి ఉన్నాం. గమనించండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు వాక్యాన్ని వినడానికి, ఆయన చేత స్వస్థతలు పొందుకోవడానికి ఎంతోమంది తండోపతండాలుగా వచ్చారంట. ఎన్నో బాధల నుండి, రోగాల నుండి స్వస్థత పొందుకోవడానికి కొంతమంది, ఆయన ఎలా ఉంటాడో చూడడానికి కొంతమంది, ఎక్కడి నుండి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఎలా అద్భుతాలు జరుగుతున్నాయో చూడటానికి చాలామంది అనేక ప్రాంతాల నుండి, పట్టణాల నుండి, పల్లెల నుండి గుంపులు గుంపులుగా జనసమూహం ఆయనను వెంబడించింది. మనం శుభవార్తలో చూస్తూ ఉన్నాం. సుమారుగా 5,000కు పైగా ప్రజలు ఆయనను వెంబడించటం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో బాధలతో, సమస్యలతో, ఆటంకాలతో ఏం చేయాలో తెలియక సతమతమవుతూ, ఎవరు వారి రోగాలను తాకి స్వస్థపరుస్తారని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి భక్తులను చూసి, ఆ ప్రజలను చూసి ఆయన హృదయం తల్లడిల్లిపోయింది అని మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలందరూ ఆయన యొక్క వాక్యాన్ని విన్నారు, స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు, వారి యొక్క మార్గాలను సరిచేసుకుంటున్నారు, మనసులను మార్చుకుంటూ ఉన్నారు. సాయం అవుతూ ఉంది. సాయంకాలపు వేళ మరి దగ్గర పడుతూ ఉంది. అలాంటి సమయంలో శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా, మీరు తొందరగా వాళ్ళను పంపించినట్లయితే వాళ్ళు పక్కనున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను సమకూర్చుకుంటారు అని అన్నప్పుడు యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నటువంటి మాట, వారు నన్ను చూడడానికి వచ్చారు, నా దీవెనలు పొందుకోవడానికి వచ్చారు, ఎన్నో బాధలతో, సమస్యలతో వచ్చారు. వాళ్ళని వట్టి చేతులతో పంపించడం మంచిది కాదు. నన్ను చూడడానికి వచ్చినటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా వట్టి చేతులతో వెళ్ళటానికి నేను అంగీకరించను అని వారందరినీ మనం సమృద్ధిగా దీవింపచేయాలి. వారందరినీ కూడా మనం వారికి కావలసినటువంటి అన్నీ కూడా మనం సమకూర్చాలి అని ఆ శిష్యులతో చెప్తూ ఉన్నారు. వారిని వట్టి చేతులతో పంపించవద్దు, మీరే వారికి తగిన ఆహారాన్ని సమకూర్చండి అని యేసు ప్రభు శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా, ఇన్ని వేల మందికి ఆహారాన్ని ఇవ్వటానికి మన దగ్గర ఏమీ కూడా లేదు. ఇన్ని వేల మందికి ఆహారాన్ని ఇవ్వటానికి ఎన్ని ఆహార పదార్థాలు కావాలి, ఎంత డబ్బు కావాలి, మన దగ్గర ఏమీ కూడా లేదు అని అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నారు, మీ దగ్గర ఏమైతే ఉందో అది తీసుకుని రమ్మని చెప్తూ ఉన్నారు. ఆ 5,000 మందిని కాసి వడపోయగా 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే లభించాయి. అవి తీసుకుని వచ్చి యేసు ప్రభుకి ఇస్తూ ఉన్నారు. అన్ని వేల మందిలో వారికి దొరికింది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఇన్ని వేల మందిలో ఉన్నది ఇదేనా అని యేసు ప్రభు ప్రశ్నించలేదు. ఇన్ని వేల మందికి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎలా ఉపయోగపడతాయి అని ఆయన వారిని ప్రశ్నించలేదు. వాటిని మాత్రమే తీసుకుని రండి అని అంటూ ఉన్నాడు. ఈ 5 రొట్టెలతో 2 చేపలతో 5,000 మందికి సమృద్ధిగా ఆహారాన్ని మరి పెట్టాడు యేసు ప్రభు. గమనించండి ప్రియ సహోదరులారా, మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం. ఈ 5 రొట్టెలతో 2 చేపలతో సుమారుగా దానిని భుజించినటువంటి వ్యక్తులు
కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది లెక్కకు వచ్చారు. పిల్లలను లెక్క పెట్టలేదు, స్త్రీలను లెక్క పెట్టలేదు. కేవలం 5,000 మంది పురుషులు మాత్రమే ఆయన లెక్క పెట్టాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ఈ 5,000 మంది భుజించగా మిగిలినటువంటి మొక్కలను 12 గంపలకు ఎత్తడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మనం ఎలాంటి వారమైనా, ఏ స్థితిలో ఉన్నా, చిన్న విశ్వాసంతో ఉన్నా, కొద్దిపాటి విశ్వాసంతో ఉన్నా, మనం పాపులుగా ఉన్నా, పుణ్యాత్ములుగా ఉన్నా, ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ఆరాధించినప్పుడు ఆయన వట్టి చేతులతో పంపించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆరాధిస్తూ మహిమపరుస్తున్నటువంటి బిడ్డలను వట్టి చేతులతో పంపించడం ఆయనకి ఇష్టం లేదు. ఉన్న కొంచెము దానితోనే సమృద్ధిగా దేవుడు మనందరినీ దీవించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఉన్నటువంటి బాధల నుండి లేవనెత్తడానికి, ఉన్నటువంటి సమస్యల నుండి మనం లేవనెత్తడానికి ఆ గొప్ప దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నగా ప్రారంభమైనది మహావృక్షంగా మారాలి అని ఒక ప్రదేశంలో ప్రారంభమైనటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఛానల్ ప్రపంచవ్యాప్తముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అని ఈరోజు ఆ ఛానల్ కోసం మనమందరం కూడా మరి ప్రార్థన చేయాలి. ఈ యొక్క బృందం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, జాన్ పాల్ పోప్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి పిలుపు సువార్తను బోధించటం అనేది ఒక మరి గురువుల పని మాత్రమే కాదు, కొంతమంది ఉపదేశుల పని మాత్రమే కాదు, కొంతమంది సేవకుల పని మాత్రమే కాదు. సువార్తను బోధించడం అనేది జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత. ఈ పిలుపును అందుకొని దేవుడు కొంతమంది బిడ్డలను ప్రేరేపించి ఛానల్ను ముందుకు తీసుకుని వచ్చాడు. ఇది కేవలం దేవుని యొక్క ప్రణాళిక అని మనం నమ్మాలి. నా వంతు కృషి నేను చేస్తాను, దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలులకు గాను, అద్భుతాలకు గాను శుభవార్తను నేను ప్రకటిస్తాను అని, ఆ దేవునికి నేను రుణపడి ఉన్నాను, ఆ దేవునికి నేను ఈ విధంగా సేవ చేసుకుంటాను అని ముందుకు వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని ఈరోజు మనమంతా కూడా ప్రార్థన చేద్దాం. ఎక్కడో ఒక నీటి బిందువుగా ప్రారంభమైనటువంటి ఈ ఛానల్ మహాసముద్రముగా మారాలి అని, చిన్న మొక్కగా ప్రారంభమైనటువంటి ఈ ఛానల్ మహావృక్షంగా మారాలి అని ఈరోజు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వడానికి దేవుడు ఎన్నుకున్నది 5 రొట్టెలు 2 చేపలే. సాధారణమైనటువంటి ఒక మనిషికి కూడా సరిపోయినటువంటి ఆహారం అది. కానీ ఆ ఆహారం ద్వారా 5,000 మందికి దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ప్రారంభంలోనే కొద్దిమంది ఉంటాం. ఈ ఛానల్ నడిపించడానికి కొద్దిమందితోనే ప్రారంభమవుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర ఉద్యమం అనేది ఒక్కరితోనే ప్రారంభమైంది. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ, ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ మహాజన సమూహం ఆయనకు సహకరించారు. మహాజన సమూహం ఈ యొక్క విప్లవంలో, ఈ యొక్క ఉద్యమంలో పాలు పంచుకున్నారు. మనమందరం కూడా దేవుని యొక్క విశ్వాస ఉద్యమంలో ఉన్నాం. ఆత్మలను రక్షించడానికి మరి తగినటువంటి ఉద్యమంలో మనమున్నాం. ఆత్మను రక్షించడానికి మనమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. నేను మాత్రమే సంతోషంగా కాదు, నా కుటుంబం మాత్రమే సంతోషంగా కాదు, నేను సంతోషంగా ఎలా ఉన్నానో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనమందరం కూడా మంచి ఉద్దేశంతో ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆరాధనలో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, చిన్న గ్రూపుతో ప్రారంభమైనటువంటి ఈ విశ్వాస ఉద్యమం ఆత్మలను దేవుని సొంతం చేయడానికి మనం పోరాడుతున్నటువంటి ఈ ఉద్యమంలో ఎన్నో ఆత్మలు రక్షించబడాలని, మనం దేవుని సన్నిధిలో ఆయన ముందు మోకరిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఫలవంతం కావాలని మనం ఈ యొక్క ఆరాధనలో ప్రార్థన చేయాలి. మనం కార్చే ప్రతి కన్నీళ్లు అనేక ఆత్మల రక్షణకు దోహదపడాలని ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టారు, నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి కృతజ్ఞతా భావంతో మనమందరం కూడా ప్రార్థన చేయాలి.
ఈరోజు ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, ఇక్కడ చేరి ప్రార్థించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. యెషయా 38:5 మనం చూస్తూ ఉన్నాం, నేను మీ మొర వింటిని, మీ కన్నీళ్లను నేను చూసి తిని. దేవుని యొక్క వాక్యం మరొకసారి సెలవిస్తూ ఉంది. మలాకి గ్రంథము 3:10 మనం చూస్తూ ఉన్నాం, బాధల్లో, సమస్యల్లో, ఆటంకాలతో మీరు బాధపడుతూ ఉన్నారా? ఆకాశాన్ని విప్పి పరలోకము నుండి మీకు దీవెన వర్షాన్ని కుమ్మరిస్తాను అని. మీరిచ్చినటువంటి ఈ చిరు కానుకల ద్వారా, మీకున్నటువంటి ఈ చిరు విశ్వాసము ద్వారా, మీరు చేస్తున్నటువంటి ఈ చిన్న త్యాగాల ద్వారా ఆకాశము నుండి నేను దీవెనల వర్షాన్ని మీ మీదను, మీ కుటుంబాల మీదను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రియ సహోదరి సహోదరులారా, మనం మంచి మనసుతో ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా అప్పుడే విజయవంతం అవుతుంది, ఫలప్రదం అవుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 28:3 మనం చూస్తూ ఉన్నాం, నేను మీ నగరములను, మీ ఇళ్లను, మీ పొలాలను సమృద్ధిగా నేను దీవింపచేస్తాను అని. చాలా నగరాలు అనేకమైనటువంటి వేరు వేరు ఆలోచనలతో, స్వార్థపు ఆలోచనలతో కల్మషమైపోతూ ఉంది, అంధకారంలో నడుస్తూ ఉంది, మంచి చెడులు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ఈరోజు మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉండగా, మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం, మీ నగరాన్ని నేను కాపాడుతానని. ఆ నగరాన్ని మీ ద్వారా కాపాడటం మాత్రమే కాదు, ఆ నగరాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినటువంటి నీ కుటుంబాన్ని కూడా నేను వదిలిపెట్టను అంటున్నాడు. మీ కుటుంబాలను మాత్రమే కాదు, మీ పొలాలను, మీ ఆస్తులను, ఐశ్వర్యాలను కూడా నేను గొప్పగా దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నిర్గమకాండము 33:3 మనం గమనించినట్లయితే, మనమందరం కూడా దేవుణ్ణి పిలవడానికి వచ్చాం, దేవుని ఆరాధించడానికి వచ్చాం, దేవుని మహిమపరచడానికి వచ్చాం, దేవునితో మాట్లాడడానికి వచ్చాం, మన బాధలన్నీ కూడా చెప్పుకోవడానికి వచ్చాం, మన సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి వచ్చాం. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను పిలిస్తే నేను మీకు జవాబునిస్తాను. నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధిస్తూ మీరు నన్ను పిలిచినట్లయితే నేను మీకు జవాబునిస్తాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ముందు ఉన్నటువంటి దేవుడు గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. గొప్ప కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో ఎల్లప్పుడూ చేసే దేవుడు. ఎక్కున్నటువంటి ప్రతి ఒక్కరికి దివ్య ప్రోగ్రాంలో, పవిత్రమైన ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. ద్వితీయోపదేశ కాండము 28:13 మనం చూస్తూ ఉన్నాం, బిడ్డలారా, అప్పుల సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారా? కుటుంబంలో ఒకదానికి ఒకటి పొంతన లేదని బాధపడుతున్నారా? శాంతి సమాధానం లేదని బాధపడుతున్నారా? ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? ఇదిగో నన్ను ఆరాధించడానికి మీరు వచ్చారు, మిమ్మల్ని ఉన్నతంగా లేవనెత్తబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మన కుడి చేతిని పైకి లేపుదాం. ఈ చేతిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం, నిన్ను ఎప్పుడు కూడా పై చేయగానే నిన్ను దీవిస్తాను, నిన్నెప్పుడు కూడా అప్పు ఇచ్చే వ్యక్తిగానే దీవిస్తాను, నిన్నెప్పుడు కూడా మరి తలగానే దీవిస్తాను. చేతులు పైకి లేపి ఆ చేతులను దేవునికి సమర్పించండి. ప్రభా, ఇప్పటి వరకు ఈ చేతులు తీసుకోవడానికి అలవాటు పడ్డాయి. ఇప్పటి వరకు అనేక మంది సహాయాన్ని నేను కోరుతూ ఉన్నాను. సహాయాన్ని ఇవ్వలేనప్పుడు నిరుత్సాహంతో బాధపడుతూ ఉన్నాను. అప్పులు అడిగినప్పుడు ఎవరైనా తిరస్కరిస్తే బాధపడుతూ ఉన్నాను. అయ్యో, నాకు సహాయం చేసేవాళ్ళే లేరని ఏడుస్తూ ఉన్నాను. బాధలు, సమస్యలు, ఆటంకాలు, అవమానాలు వచ్చినప్పుడు నేను నిరుత్సాహపడుతూ ఉన్నాను. అనుకున్నవి సాధించలేనప్పుడు నిరుత్సాహపడుతూ ఉన్నాను. ప్రభా, ఈ చేతిని ఆశీర్వదించండి. నిన్ను నమ్మే బిడ్డలను,
నిన్ను ఆరాధించే బిడ్డలను, నిన్ను మహిమపరిచే బిడ్డలను ఎప్పుడు కూడా పై చేయిలోనే ఉంచుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాం. అప్పు ఇచ్చే వ్యక్తిగానే దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాం. ప్రభా, ఇక్కడున్నటువంటి బిడ్డలలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు, ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా అభివృద్ధి పరచండి. ప్రతి ఒక్క బిడ్డను కూడా లేవనెత్తండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలో కూడా ప్రభా మారు మనస్సును దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి నూతన కార్యాలు అనుభవించే మంచి అవకాశాన్ని దయచేయండి. ప్రార్థన చేద్దాం. ఏం కావాలని వచ్చావో దేవుడిని అడుగు. నీ ముందున్నటువంటి దేవుడు ఏ చెట్టో పుట్టో రాయో రెప్పో కాదు, మరణాన్ని జయించిన మృత్యుంజయుడైనటువంటి ప్రభు. మరణాన్ని జయించి సజీవ దేవుడిగా ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తున్నటువంటి ప్రభు. నీ బాధలలో, నీ సమస్యలలో, నీ ఆటంకాలలో అన్నిటిలో నీకు తోడుగా ఉంటూ నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. అడుగు ప్రియ సహోదరి సహోదరుడా, మాట్లాడమని అడుగు. ప్రభా, మాతో మాట్లాడండి, మా సమస్యలకు పరిష్కారాన్ని దయచేయండి. మీ సన్నిధిలో చేరాం ప్రభా. ఎన్నో బాధలతో, ఎన్నో ఆటంకాలతో, ఎన్నో సమస్యలతో మీ సన్నిధిలో చేరాం. మాతో మాట్లాడండి అని ఆ దేవుని అడుగుదాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 14లో మనం చూస్తూ ఉన్నాం. నన్ను ఆరాధించడానికి నా దగ్గరకు మీరు వస్తే మీ వెంట నేను వస్తాను అని. మీరు చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులో కూడా గొప్ప విజయాన్ని దయచేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అందరూ కూడా లేచి నిలబడదాం. మాట్లాడుము ఓ మహాప్రభు. ఆలకిస్తున్నామయ్యా, ఒకసారి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను మా హృదయములో పదిలిపరుచుకుని మా హృదయాలను సరిచేసుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్యా మాతో మాట్లాడండి. మాలో విశ్వాసాన్ని బలపరచండి. సమస్యలను, బాధలను తొలగించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. అందరూ కూడా చప్పట్లతో ప్రభా మాతో మాట్లాడండి. మీ సన్నిధిలో నిలిచి ఉన్నాం, ఆలకిస్తున్నాము తండ్రి, మాతో మాట్లాడయ్యా అని ఆ దేవుని అడిగి వేడుకుందాం. పాప సంగీతం చేయడానికి గురువులు సిద్ధంగా ఉన్నారు. ఆల్ దోస్ హూ వాంట్ టు కన్ఫెస్, యూ కెన్ గో, యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మేమయ్యా మీ దాసులము, దాసుడను వేచియున్నాము నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, మా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, మా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ
మాట్లాడు ప్రభా. మీ ముందు మోకరించి మీ ముందు నిలబడి మేము ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలో ఉన్నటువంటి బాధను తొలగించు ప్రభా. మీ మాటల్లో జీవమున్నది, మీ మాటల్లో సంతోషమున్నది, మీ మాటల్లో దీవెన ఉన్నది ప్రభా. మీ మాటల్లో ఐశ్వర్యం ఉన్నది, మీ మాటలలో దీర్ఘాయుష్ ఉన్నది ప్రభా. మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా మా మనస్సులను మార్చండి ప్రభా. మాలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తొలగించండి ప్రభా. నీవే మాకు తోడుగా ఉంటే మాకు విరోధులు ఎవరు? ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభా మేము ధైర్యముగా ఎదుర్కొంటామని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని మాట్లాడమని అడుగుదాం. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. వేదములోనే రహస్యములన్నీ మాకు నేర్పించు. వేదములోని రహస్యములన్నీ నాకు నేర్పించు. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తిరుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం మా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మేమయ్యా మీ బిడ్డలము, మేమయ్యా నీ బిడ్డలము. మేమయ్యా మీ దాసులము. మేమయ్యా నీ దాసులము. వేచి ఉన్నాము నీ కోసం. వేచి ఉన్నాము నీ కోసం. వేచి ఉన్నాము నీ కోసం. వేచి ఉన్నాము నీ కోసం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. మాట్లాడుము ఓ మహాప్రభు, వేచి ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి మన హస్తాలను దేవునికి సమర్పిద్దాం. ఏ విధంగానైతే ఆయన సన్నిధిలో మన హస్తాలను పైకి లేపామో, మనం ఇక్కడ ప్రార్థిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ఆ దేవుడు మన కుటుంబాలను కూడా లేవనెత్తమని, మనం చేస్తున్నటువంటి పరిచర్యను కూడా లేవనెత్తమని, ఉన్నతంగా మనందరిని దీవించమని, మనలో ప్రభా గొప్ప కార్యాలు జరిపించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు మీ యొక్క పిలుపుని అందుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. వారిలో ఉన్నటువంటి ప్రతి బాధను, వేదనను తొలగించండి ప్రభా. ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభా. అద్భుత కార్యాలు జరిపించండి ప్రభా. మేము మీ ముందు మోకరిల్లి, మీ ముందు నిలబడి, చేతులు పైకి లేపి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరైతే దీనిలో పాలు పంచుకుని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభా. వారి యొక్క కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ప్రభా, ఛానల్ని ప్రతి దేశ నలుమూలలకు తీసుకుని వెళ్ళి గొప్పగా అభివృద్ధి పరచండి ప్రభా. ఈ ఛానల్ మీరు వాడుకోండి దేవా. దీని ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక జీవితాలు మారాలి ప్రభా. మారు మనసుతో మీ సన్నిధికి తిరిగి రావాలి దేవా. మిమ్మే మహిమపరచాలి, మిమ్మే ఘనపరచాలి ప్రభా. మా మీద వేంచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి అంధకారాన్ని, ఆటంకాన్ని తొలగించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Lord. మేమయ్యా మీ దాసులము, వేచి ఉన్నాము మీకోసం ప్రభువా. ఒకసారి మా వైపు చూడవా దేవా. నీ దీవెనల కోసం, నీ స్వస్థతల కోసం, గొప్ప కార్యాల కోసం వేచియున్నాము దేవా. ఒకసారి మా వైపు చూడవా దేవా. ఎన్నో బాధలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో ఆటంకాలతో అలమాడుచున్నాము దేవా. ఒకసారి మా వైపు చూడవా దేవా. ప్రభు, నీవు మంచివాడువు, ఉన్నవాడవు, ఘనమైన వాడవు. సర్వము నీ ఆధీనములోనే ఉన్నవి, మమ్ము కూడని ఆధీనములోని ఉంచవా దేవా. ఎక్కడికి వెళ్ళినను, ఏ పని చేసినను, ఏమి తలంచినను మీరే ఉండి నడిపించవా దేవా. ప్రభువా, మీ అమూల్యమైన హస్తాలను మా పైన ఉంచి సదా మమ్ము కాపాడవా. మా కుటుంబాలను బలపరచుము, రోగాలను తొలగించుము. మీ బాటలు నడిపించవా దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకి లేపి మన కుటుంబాలను దేవునికి సమర్పిద్దాం.
మనం చేసే ప్రతి పరిచర్యను దేవునికి సమర్పిద్దాం. మన బిడ్డలను దేవునికి సమర్పిద్దాం. నడిపించండి ప్రభా, మా చేయి పట్టుకుని నడిపించు. ఒక్కొక్కసారి పడిపోతూ ఉన్నాం. బాధలతో, సమస్యలతో, అవమానాలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో సతమతం అవుతూ ఏ దారిలో వెళ్ళాలో ఆ దారిలో వెళ్ళక ప్రక్కతోవలను వెన్నుకుంటున్నాం ప్రభా. చెడు మార్గాలను వెన్నుకుంటున్నాం తండ్రి. మా చేయి పెట్టి నడిపించే యేసయ్యా, మమ్మ ఓదార్చే యేసయ్యా, మమ్మ బలపరిచే యేసయ్యా. నీవే మాకు కావాలి. నీవు లేకపోతే మేము జీవించలేము యేసయ్యా. నీ దీవెన మాకు కావాలి తండ్రి. మమ్మ ఆశీర్వదించండి, మమ్మ బలపరచండి ప్రభా. మీ అద్భుత కార్యాలు మా జీవితంలో జరిపించండి. ఈ లోకంలో ఉదయం లేవగానే అనేక మార్గాలు ఉన్నాయి ప్రభా. ప్రతి మార్గము నన్ను ఆకర్షిస్తుంది. చెడు వ్యసనాలు అనే మార్గము, పాపమనే మార్గము, మోసమనే మార్గము, అన్యాయము అనే మార్గము, అహంకారము అనే మార్గము, అనేక మార్గాలు నన్ను ఆకర్షిస్తున్నాయి ప్రభా. కానీ ఏది మంచి మార్గమో ఎన్నుకునే భాగ్యాన్ని దయచేయండి. ఒక్కొక్కసారి నేను ఎన్నుకున్నటువంటి మార్గాలే నన్ను కృంగతూశాయి. నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తులే నన్ను అవమానపరిచారు. నేను కావాలనుకున్నటువంటి వ్యక్తులే నన్ను అవమానపరిచారు. మోసం మీద మోసం చేస్తూ, అన్యాయాల మీద అన్యాయాలు చేస్తూ, స్వార్థముతో ప్రభా అనేక మంది నన్ను తప్పుదారి పట్టించున్నారు. నమ్మకముతో జీవిస్తూ అపనమ్మకస్తులుగా మారిపోయారు ప్రభా. ఈరోజు అడుగుదాం. చిన్నపిల్ల, చిన్న బిడ్డ నడక సరిలేనప్పుడు అమ్మ చేతినో నాన్న చేతినో పట్టుకుని నడవడానికి ప్రయత్నం చేస్తారు. పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులైన తరువాత నాకు ఎవరి చేయి అవసరం లేదు అని అమ్మ నాన్న చేతిని వదిలి ఈ లోకపు చేతులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి రాంగ్ డిసిషన్స్, రాంగ్ చాయిసెస్, వీటన్నిటి ద్వారా మంచి మార్గాలను ఎన్నుకోలేక ఈ లోకపు చెడు మార్గాలలో వ్యసనాల్లో పడిపోతున్నారు. ఈరోజు అడుగుదాం ప్రభా, నా చేయి పట్టి నడిపించదేవా. నీవే నా గమ్యం, నీవే నా ప్రాణం, నీవే నా ధ్యేయం. నీ వైపే నేను నడవాలి, నిన్నే నేను ఆరాధించాలి ప్రభా. నీ చెయ్యి పట్టుకుని నేను నడవాలి అని ఆ గొప్ప దేవుని అడిగి ఆ గొప్ప దేవుని ముందు సాష్టాంగపడి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుందాం. అందరూ కూడా మోకరిద్దాం. మోకరించి ఆ గొప్ప దేవుని అడుగుదాం. అయ్యా, నా కాళ్ళు బలాన్ని కోల్పోయాయి. ఏ మార్గాన్ని ఎన్నుకోవాలో నాకు తెలియటం లేదు ప్రభా. నా చెయ్యి పట్టుకుని నడిపించు ప్రభా. నీ మార్గములో నన్ను నడిపించు ప్రభా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. యేసయ్యా, నీ సన్నిధిలో ఒక్కరోజు గడపడం 1000 దినాలతో సమానమని నీవు చదివిస్తున్నా. నీ సన్నిధిలో ఒక్కరోజు గడిపిన 1000 దినాల ఆశీర్వాదంతో సమానమని, 1000 దినాలను బహుకరిస్తానని పలికిన ప్రభా. We have time for everything, but we have no time to be with you, Lord. Every day we make resolutions that we will be with you, Lord, but we are getting failed every moment. నా శరీరము అంగీకరించటం లేదు ప్రభా. నా మనసు ముందుకు ప్రోత్సహించటం లేదు తండ్రి. నీతో ఉంటే వచ్చే ఆశీర్వాదాన్ని గమనించలేకపోతున్నా. నీతో ఉంటే శక్తిని గమనించలేకపోతున్నా. నీ ముందు మోకరిస్తే ఎవరి ముందు ఇలా నిలబెట్టగలమని నీ వాగ్దానం ఇస్తున్నా.
ఎవరి ముందైనా మోకరించడానికి సిద్ధపడుతున్నాను, ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధపడుతున్నాను, కానీ నీ ముందు మోకరించడానికి మాత్రం సమయం దొరకటం లేదు తండ్రి. నాకు శక్తినివ్వండి. పౌలు గారు వలె మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, ఏం చేయాలో అది చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదు అదే చేస్తున్నాను, నా శక్తి సరిపోవటం లేదు ప్రభా, నా ప్రార్థన సరిపోవటం లేదు ప్రభా. నీ శక్తి నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. పడిపోతున్నాను ప్రభా, తొట్టిల్లుతున్నాను ప్రభా. నీ శక్తి నాకు కావాలి, నీ బలం నాకు కావాలి అని పౌలు గారు ప్రార్థించిన విధముగా మనము కూడా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాగ్దానం, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెతకండి మీకు దొరకబడును. ప్రభా, మీ సహాయము కోసం అడిగే భాగ్యాన్ని దయచేయండి. ఇహలోకపు సహాయాన్ని ఇహలోకపు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాం, కానీ ప్రభా, సమస్తానికి మూల కారణము నీవే. సమస్తము మీ నుండే మాకు లభిస్తుంది, కానీ మిమ్మల్ని అడగడానికి మాత్రం మాకు సమయం లేదు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడండి. ఎక్కున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఎంత దూరమైతే ఈ మీ బిడ్డలు మీకోసం వచ్చారో అంత దూరం ఆ బిడ్డల ఇంటికి మీరు తిరిగి వెళ్ళండి యేసయ్యా. మీరు నన్ను పిలుతువేని నేను మీకు జవాబునిస్తానని, నా కోసం నీవు వస్తే నీ వెంటే నేను వస్తాను అని, నీవు చేసే ప్రతి పనిలో గొప్ప విజయాన్ని దయచేస్తాను అని దేవుని యొక్క వాగ్దానం. ఆ గొప్ప దేవుడు మన ముందున్నాడు బిడ్డ. ఆ గొప్ప దేవుని మన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ గొప్ప దేవుని మన కుటుంబాలకు తీసుకుని వెళితే రోగమే ఉండదు, బాధలే ఉండవు, సమస్యలే ఉండవు, ఆటంకాలే ఉండవు. ఎక్కడ అడుగు పెట్టినా దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ వస్తుంది. ఏది పట్టుకున్నా దాన్ని బంగారంగా దేవుడు మార్చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను దేవుడు జరిపిస్తున్నాడు. ప్రభా, ఈ బిడ్డలందరినీ దీవించండి, ఈ కుటుంబాలను దీవించండి, వారి కుటుంబాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి, వివాహ వయస్సుకు వచ్చినటువంటి బిడ్డలను దీవించండి. ప్రభా, మీరే ఒక మంచి సంబంధాలను ఆ బిడ్డలకు ఏర్పాటు చేయండి. వివాహమైనటువంటి బిడ్డలకు మంచి సంతాన భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎక్కున్నటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా పడిపోకూడదు, ఎక్కున్నటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా నిరాశ చెందకూడదు, ఎక్కున్నటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా కన్నీరు కార్చకూడదు. ఈ బాధలు సమస్యలు తాళలేకపోతున్నానని, జీవముండగా నన్ను అనుసరించేవాడు ఎన్నటికీ నీ మరణాన్ని చవి చూడడు అని, జీవముండగా నన్ను విశ్వసించి నన్ను ఆరాధించేవాడు ఎన్నడూ కూడా మరణించడు అని దీర్ఘాయుష్తో దీవిస్తానని దేవుని యొక్క వాగ్దానం. ప్రభా, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఈ బిడ్డలందరినీ బలపరచండి ప్రభా. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ బిడ్డల జీవితంలో జరిపించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. మరొకసారి మోకరించి ఆ గొప్ప దేవుని మరొకసారి ఆరాధించుకుంటూ ఈ ఆరాధన చేస్తూ ఉండగా మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని, ఈ ఛానల్ నూరంతలుగా ఆశీర్వదించి అభిషేకించమని, దీనిని ప్రజల యొక్క దీవెనకరమైనటువంటి ఛానలుగా మార్చమని, తప్పిపోయిన వారికి మార్గాన్ని వెతికే ఛానలుగా, బాధల్లో సమస్యల్లో ఆటంకాల్లో ఉన్న వారికి ఓదార్పునిచ్చే ఛానలుగా, అంధకారములో చీకటిలో నడిచే వారికి వెలుగుగా ఈ యొక్క ఛానళ్లను ఆశీర్వదించి నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా సర్వదా దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.